హై డ్రామా హై వోల్టేజీల మధ్య నారాయణపూర్ ఎన్కౌంటర్ మృతుల అంత్యక్రియలు ముగిశాయి. మృతదేహాలను బంధువులకు అప్పగించకుండానే అంతిమ మజిలీ పోలీసులే ముగించారు. ఓవైపు లీగల్ సమస్యలు, మరోవైపు పౌర సమాజం విమర్శలను లెక్క చేయకుండా ఛత్తీస్గఢ్ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. బెదిరించారు, భయపెట్టారని మృతుల బంధువులు ఆరోపిస్తుండగా చట్ట ప్రకారం ముందుకెళ్లామని పోలీసులు అంటున్నారు. ఏ మృతదేహాలు కాల్చారో, ఎవరి అంత్యక్రియలు చేశారో గానీ అందరి ముందే కాల్ చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. దేశంలో సంచలనం సృష్టించిన ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతదేహాలను పోలీసులే దహనం చేశారు. అంతిమ సంస్కారానికి అనుమతులు ఇవ్వాలంటూ దేశవ్యాప్తంగా ఎన్ని వినతులు వచ్చినా ఛత్తీస్గఢ్ పోలీసులు పట్టించుకోలేదు. ఏపీ హైకోర్టు ఆదేశాలున్నా, పౌర సమాజం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా వెనక్కు తగ్గలేదు. అనుకున్నట్టే సోమవారం పొద్దుపోయిన తర్వాత నారాయణపూర్లోని ఆదివాసీ శ్మశాన వాటికలో మావోయిస్టుల మృతదేహాలను దహనం చేశారు. భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన పోలీస్ వలయంలో చివరి తంతు కొనసాగించారు. మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు, సామాజికవేత్తలు, ఇతర ప్రజలెవ్వరినీ అడుగు కూడా కదలకుండా కట్టుదిట్టం చేసి కార్యక్రమం ముగించారు. ఎవరి మృతదేహం కాల్చారో, ఎక్కడ ఎవరి చితి ఏర్పాటు చేశారో కూడా చెప్పకుండా, ముఖం చూపించకుండానే మొత్తం తంతు ముగిసింది. మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులను మే 21వ తేదీన ఛత్తీస్గఢ్ పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారు. అప్పట్నుంచి వారి మృతదేహాల అప్పగింత విషయంలో హైడ్రామా నడిచింది. మీడియా ముందు మావోయిస్టుల బంధువులకే మృతదేహాలను అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. కానీ మృతుల బంధువులు మాత్రం పోలీసులు తమను ముప్పుతిప్పలు పెట్టారని ఆరోపించారు. మృతదేహాలు ఇచ్చేది లేదంటూ దౌర్జన్యం చేసినట్టు కూడా తెలిపారు. అటు మావోయిస్టు సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు సోదరులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మృతదేహం అప్పగించేలా ఆదేశాలు కూడా తెచ్చుకున్నట్టు చెప్పారు. అన్ని ఆధారాలతో ఇతర మావోయిస్టుల బంధువులు కూడా నారాయణపూర్ చేరుకున్నారు. కానీ పోలీసులు మాత్రం కనికరించలేదు. ఆస్పత్రికి, పోలీస్ స్టేషన్, ఎస్సీ కార్యాలయం చుట్టూ తిప్పారని, తీరా పొద్దుపోయాక మృతదేహాలను దహనం చేసినట్టు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. నంబాల కేశవరావు సహా ఆంధ్రాకు చెందిన 2, తెలంగాణకు చెందిన 3, ఛత్తీస్గఢ్కు చెందిన 3 మావోయిస్టుల మృతదేహాలను స్థానిక ఆదివాసీ శ్మశాన వాటికలో పోలీసులే స్వయంగా కాల్చేశారు. ఎన్కౌంటర్ జరిగిన 2వ రోజు నుంచే మృతదేహాల కోసం పోరాటం మొదలైంది. ఛత్తీస్గఢ్కు చెందిన కొందరి మృతదేహాలను సులువుగానే ఇచ్చేసిన పోలీసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన మావోయిస్టుల విషయంలో మాత్రం దారుణంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఈ దశలోనే ఏపీ హైకోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. అనేక విప్లవ ప్రజా సంఘాలు కూడా మృతదేహాలు ఇవ్వాలని పోలీసులకు సూచించాయి. కానీ ఇవేవి ఛత్తీస్గఢ్ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో సహనం నశించిన మృతుల బంధువులు సోమవారం నిరసనకు దిగారు. స్థానిక సామాజిక కార్యకర్త బేలా బాటియా ఆధ్వర్యంలో నారాయణపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ర్యాలీ చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దశలో బేలా బాటియా మధ్యవర్తిత్వంతో మృతదేహాలను ఇవ్వడానికి చర్చలు జరిగాయి. అయితే తమకు ఐజీ, ఎస్పీ ఆదేశాలున్నాయని, ఇక్కడే అంతిమ సంస్కారం నిర్వహిస్తామని పోలీసులు తెగేసి చెప్పారు. కావాలంటే వీడియో కాల్ చేసి అంతిమ సంస్కారం లైవ్ చూసుకోవచ్చు అంటూ ఉచిత సలహా ఇచ్చారు ఛత్తీస్గఢ్ పోలీసులు. మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఒక 15 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాము, శరీరాలు పూర్తిగా కుళ్ళిపోయినాయి, బ్యాక్టీరియా వచ్చేసింది, మీరు తీసుకుపోలేరు, అందుకని మేము కాల్ చేస్తాం, లేదంటే మీరే కాల్చండి ఇక్కడే ఉండి, అది మేము ఒప్పుకుంటామని చెప్పారు. మేము ఎట్లా కాలుస్తాం ఎక్కడ అంటే, సరే మేము కలుస్తాం, మీరు చూస్తా ఉండండి అని చెప్పారు. దానికి మేము ఒప్పుకోలేదు. ఛత్తీస్గఢ్ పోలీసులు మావోయిస్టు మృతదేహాల అప్పగింత విషయంలో ఎంత కఠినంగా వ్యవహరించారో దహనం విషయంలోనూ లీగల్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తమకున్న చట్టపరమైన అధికారం ప్రకారమే దహన సంస్కారం నిర్వహించినట్టు తెలిపారు. భవిష్యత్తులో కోర్టు కేసులు, ధిక్కరణ వివాదాలు రాకుండా న్యాయపరమైన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఈ మేరకు నారాయణపూర్ పోలీసులు అధికారికంగా ఓ లెటర్ విడుదల చేశారు.
ఛత్తీస్గఢ్ పోలీసులు మొండిగా వ్యవహరించడంతో మావోయిస్టు మృతుల బంధువులు విసిగి వేసారిపోయారు. దుఃఖాన్ని దిగమింగి వెనుదిరిగారు. కనీసం మృతదేహాల ముఖాలు కూడా చూపించకపోవడంతో అవి తమవారివేనా కావా అనే అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం, బలవంతపు దహన సంస్కారం పైన సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉన్నట్టు మీడియాకు తెలిపారు.